జై స్వరాజ్య వరల్డ్ టీవీ వరంగల్. ప్రస్తుతం మనము స్టేషన్ గన్పూర్ లో ఉన్నాము. మనతో సాంబారి శ్రీనివాస్ గారు ఈ మధ్యనే హైదరాబాద్ నుంచి తన ఇంటికి స్టేషన్ గన్పూర్ వచ్చే ప్రయత్నంలో రైలు దిగుతూ స్లిప్ అయి కింద పడడం జరిగింది. ఆ స్పాట్ లోనే 2 కాళ్లు కోల్పోయాడు. సాంబారి శ్రీనివాస్ గారు పద్మశాలి కమ్యూనిటీ సంబంధించిన ఒక నిరుపేద కుటుంబం. ఇక్కడ జై స్వరాజ్య వరల్డ్ టీవీకి సాంబారి శ్రీనివాస్ గారి యొక్క మిత్రులు ఎల్లయ్య గారు, మనోహర్ గారు ఇట్లా చాలా మంది మన దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలో జై స్వరాజ్య వరల్డ్ టీవీ అనేక సేవా కార్యక్రమాలు కావచ్చు, ఇలాంటి నిరుపేదలకు మరియు నిస్సహాయక స్థితిలో ఉన్న చాలా మందికి సహాయం చేసిన విషయాన్ని తెలుసుకుని జై స్వరాజ్య వరల్డ్ టీవీకి వీళ్లు కాంటాక్ట్ కావడం జరిగింది. సో తక్షణమే మనం స్పందించి స్టేషన్ గన్పూర్ ఇక్కడ రావడం జరిగింది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం వస్తుంది కాబట్టి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి దృష్టికి కూడా జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రత్యేకంగా తీసుకుపోతా ఉంది. మనవంతు ప్రయత్నంగా ఈ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసే ప్రయత్నంలో జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎప్పటికీ ముందంజలో ఉంటుంది. ఇతనికి ఆర్థిక సహాయం చేపించేంత వరకు కూడా జై స్వరాజ్య వరల్డ్ టీవీ కుటుంబానికి తోడుగా ఉంటుంది. మాకు 2 పిల్లలు, ఆడపిల్లలు పెళ్లిలోకి ఉన్నారు సార్. ఉన్న డబ్బంతా మేము మా సార్కే ఖర్చు పెట్టి అక్కడ ఇక్కడ చేసినాం. ఇప్పుడు మా పిల్లలకు పరిస్థితి, నా పరిస్థితి, మా బాబు చిన్నోడే, మా పిల్లలు పెళ్లికి ఉన్నారు. ఇంకా మా వల్ల సాయం అయితలేదు. మీ వల్ల మేము కొంచెం సాయం అడుగుతున్నాము. మా ఫ్యామిలీకి మీరు సాయం చేస్తున్నారని మేము అనుకుంటున్నాం సార్. ప్లీజ్ ఇది మా రిక్వెస్ట్ లాగా మేము కోరుకుంటున్నాము. మిమ్మల్ని హెల్పింగ్ చేయాలని సార్. మా సార్కి అసలు మా ఇంటికి పెద్ద దిక్కే కోల్పోయినాం కాబట్టి మేము ప్రతి దానిలో మేము అన్ని సహనం కోల్పోయినాం సార్. అందు గురించి ఇది నా కోరికగా నాకు ఒక చిన్న హెల్ప్ అనుకొని మీరు చేయండి. కడియం శ్రీ గారు నా పిల్లల ముఖం చూసి, నా భర్త ముఖం చూసి, మా ముఖం చూసి మీరు ఏం చేయగలుగుతారో అది చేయండి. మీతోనే మేము సహనం అడుక్కుంటున్నాము. ఇది జై స్వరాజ్య వరల్డ్ టీవీ గారికి పాదాభివందనం. నా పేరు సాంబారి శ్రీనివాస్. మా స్టేషన్ గన్పూర్ నివాసిని. నేను ట్రైన్ దిగే క్రమంలో 2 కాళ్ళు కోల్పోయాను. నాకు హాస్పిటల్ నిమిత్తం 15 లక్షల దాకా ఖర్చు అయినది. మీరు దాతలు జై స్వరాజ్య టీవీ ద్వారా ఆదుకుంటారని. నేను పేద కుటుంబం చెందినవాడిని. నేను టైలరింగ్ చేసుకుంటూ బతున్నాను. నాకు ఉపాధి కోల్పోయాను. నాకు సాయం చేయాలని మిత్రులారా. స్టేషన్ గన్పూర్లో ఉంటాము. మా డాడీ టైలర్, మా మమ్మీ డాడీ టైలర్. మేము 3 పిల్లలం. నేను, మా చెల్లి, మా తమ్ముడు. మా డాడీ సాంబార్ శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి వస్తుంటే ట్రైన్ దిగుతుంటే జారి కింద పడిపోయాడు. సో దానివల్ల 2 కాళ్ళు పోయాయి మా డాడీకి. సో ఇప్పుడు మా డాడీ ఏం చేయలేడు. మా పరిస్థితిని చూసి దయచేసి మా ఆర్థిక స్థితి అంతంత మాత్రానే, అంత ఏం బాగాలేదు. సో దయచేసి మీరు కొంచెం సాయం చేస్తారని ఆశిస్తున్నాను. జై స్వరాజ్య వరల్డ్ టీవీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ రోజు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఇలాంటి టీవీ వాళ్ళు ఇంకా సహాయ సహకారాలతో ముందుకు రావాలని మరొకసారి కోరుకుంటూ జై స్వరాజ్య వరల్డ్ టీవీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇతను సాంబారి శ్రీనివాస్. ఇతను చాలా ఇబ్బందులలో, ఆర్థిక ఇబ్బందులలో కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఇతను టైలరింగ్ పనిచేస్తూ జీవితాన్ని వాళ్ళ భార్య పిల్లల్ని చదువుకుంటూ ముందుకు నడుపుతున్న తరుణంలో హైదరాబాద్ నుంచి స్టేషన్ గన్పూర్ వస్తూ ఉంటే ప్రమాదవశాత్తు ట్రైన్ దిగుతూ ఉండగా కింద జారిపడి 2 కాళ్లు కోల్పోవడం జరిగింది. పాపం ఇతని మీదనే ఇతని భార్య పిల్లలంతా ఆధారపడి కుటుంబాన్ని, వీళ్ళ తల్లి ఆధారపడి కుటుంబాన్ని ముందుకు తీసుకుపోయే రోజువారీ కార్యక్రమాల్లో ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఈ సంఘటనలో ఆయన ఆర్థికంగా ఇబ్బందులు కోల్పోయి, ఆర్థికంగా ఇబ్బందులు పడి ఆయన 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు ఈ రోజు హాస్పిటల్ ఖర్చు రావడం జరిగింది. ఇలాంటివన్నీ పాపం తన దగ్గర వాళ్ళ దగ్గర అప్పు చేసి హాస్పిటల్ నుంచి ఆపరేషన్ చేయించుకొని కోలుకొని రావడం జరిగింది. కానీ రోజువారీ కార్యక్రమాలు జరగడం లేదు. పాప ఇంట్లో వచ్చే ఖర్చులతో 2 పిల్లలను, కొడుకును, భార్యను, తల్లిని చదువుకోవడం చాలా ఇబ్బంది అవుతున్నది. కాబట్టి ఇలాంటి వారికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని, కడియం శ్రీహరి గాని, సోను సూదుతారటువంటి వాళ్ళు, గొప్ప వాళ్ళు గాని, మనసున్న వాళ్ళు గాని ఇంకా
సామాజికవేత్తలు గాని ఇటువంటి వాళ్ళు చాలా సహాయ సహకారాలు అందించాలి. ఇతని కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని మరొకసారి తెలియజేస్తూ మీ స్వరాజ్ టీవీ వారికి, జై స్వరాజ్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఒక కుటుంబానికి ఇంటి పెద్ద దిక్కు కోల్పోతే ఏమవుతుంది అనేది అందరికీ తెలిసిన పరిస్థితి. కుటుంబానికి పెద్ద ఒక కార్మికుడు, అంటే టైలర్ పని చేసే వ్యక్తి, ఇతనికి భూములు లేవు, జాగాలు లేవు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, నిరుపేద కుటుంబంలో పుట్టిండు. హైదరాబాద్ లో ఏదో ఉపాధి కోసం పనికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో స్టేషన్ గన్పూర్లో కాలు జారి పడిపోవడం వలన 2 కాళ్ళు కోల్పోయిండు. ఇవాళ శ్రీనివాస్ గారి యొక్క కుటుంబం నడి రోడ్డున పడింది. ఆదుకునే దిక్కు లేదు. అతనికి తెలిసిన బంధువుల ద్వారా, ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి ఒక 15 లక్షలు ఖర్చు పెట్టుకుని ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. అయినా కూడా ఈ పైసలు ఏ కోసాన కూడా సరిపోలేదు. అదే విధంగా కుటుంబం గడవడం కూడా కష్టతరం అవుతుంది. అతనికి భార్య, ఒక 3 పిల్లలు ఉన్నారు. కుటుంబం గడవాలన్నా కూడా సుమారు నెలకు ఒక 20,000 రూపాయలు, ఇతని మెడికల్ ట్రీట్మెంట్ 20,000 రూపాయలు, 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కుటుంబం పెద్ద బెడ్ మీద పడిపోయాడు. దాతలు గాని, మానవతా మూర్తులు గాని, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గాని, వివిధ పార్టీల రాజకీయ నాయకులు గాని, కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని, మనసున్న మనుషులు ఎవరైనా పర్లేదు గాని శ్రీనివాస్ గారి కుటుంబానికి సహాయం చేస్తే ఇంకా సమాజంలో ఇంకా మంచితనం ఉన్నదనే విషయాన్ని మీరందరూ కూడా శ్రీనివాస్ గారు సహాయం చేసి మరొక్కసారి నిరూపించాలని కోరుకుంటున్నారు. అలా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేసే క్రమంలో అందరికంటే ముందుండే జై స్వరాజ్ వరల్డ్ టీవీ గారికి ప్రత్యేకత కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మీరు ఇంకా ముందు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి ఆపన్న ఆస్తులను ఆదుకోవాలని జై స్వరాజ్ టీవీ ద్వారా కోరుకుంటున్నాను. జై స్వరాజ్ వరల్డ్ టీవీ వారికి నా యొక్క మనస్ఫూర్తిగా తల వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. జై స్వరాజ్ టీవీ వారు నిరుపేదలకు వారి యొక్క మానవత్వ దృక్పథంతో చాలా మంది ప్రజలకు సేవ చేశారు. వీరే కాకుండా మీడియా ద్వారా అనేక మందిని ప్రోత్సహిస్తూ ఉపాధి కోల్పోయిన వారికి సహకారం చేస్తూ ఈరోజు స్టేషన్ గన్పూర్లో సాంబారి శ్రీనివాస గారికి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చిన జై స్వరాజ్ వరల్డ్ టీవీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సాంబారి శ్రీనివాస్ రోజువారీ కూలీగా టైలరింగ్ వృత్తి చేసుకుంటూ హైదరాబాద్కు రోజు పొద్దున వెళ్లి రాత్రి తిరిగి వస్తున్న సమయంలో అతను పని ఒత్తిడిలో ట్రైన్ స్టేషన్ గన్పూర్లో ఆగింది అనుకొని, ఆగి వెళ్లిపోతుంది అనుకొని దిగే ప్రయత్నంలో కాలు స్లిప్ అయి కింద పడిపోయి 2 కాళ్ళు ఒకటేసారి కోల్పోయి అతను దీనావస్థ స్థితిలో ప్రాణాపాయం నుండి బతికి బయటపడ్డాడు. అతనికి ఇప్పటి వరకు 15 లక్షల రూపాయలు పైన హాస్పిటల్ నిమిత్తం ఖర్చయ్యాయి. అతను ఒక నిరుపేద కుటుంబం నుండి చేతి వృత్తి టైలరింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి పెళ్లిడికి వచ్చిన 2 అమ్మాయిలు ఉన్నారు. అతను రోజు దినసరి కూలీగా చేసుకుంటూ వచ్చిన డబ్బులతోటే ఈ రోజు అతను లేవలేని స్థితిలో మంచంలో పడుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అతనికి జై స్వరాజ్ టీవీ తరఫున మానవత్వం ఉన్నవారు, రాజకీయ నాయకులు అందరూ సహకారం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అతనికి రోజువారీగా మందులకి మినిమం 500 రూపాయలు ఖర్చులు అవుతున్నాయి. మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ ఎంత సహాయం చేసినా కూడా అతనికి ఎలాంటి రోజు గడవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నాడు. కాబట్టి మానవత్వం దృక్పథంతో అందరూ జై స్వరాజ్ వరల్డ్ టీవీ వారి తరఫున వీరు చాలా అనేక కార్యక్రమాలు చేశారు. మీరు రాజకీయ నాయకుల దృష్టికి, సీఎం గారి దృష్టికి మరియు సామాజిక కార్యక్రమాలు చేసే వాళ్ళ దృష్టికి జై స్వరాజ్ టీవీ తరఫున మీరు ముందుకు వెళ్లి ఎంతో మందికి మీరు సహాయం చేశారు. శ్రీనివాస్ గారి కుటుంబాన్ని ఆదుకోవాలని నేను మిమ్మల్ని ప్రత్యేకంగా పాదాభివందనం చేస్తున్నాను. అయ్యా, నా పేరు సాంబార్ శ్రీనివాసు, స్టేషన్ గన్పూర్ నివాసి. నేను
మాది చేనేత కుటుంబము, పద్మశాలి బీసీబీకి చెందిన వాళ్ళము. అయ్యా, నేను సికింద్రాబాద్ నుండి వస్తుండగా స్టేషన్ గణపూర్లో ట్రైన్ కింద జారిపడ్డాను. ఆ 2 కాళ్ళు తెగిపడ్డాయి. అయ్యా, కడేశ్వరి గారు నాకు సాయం చేయండి. అక్కడెక్కడ 10 లక్షల ఖర్చు పెట్టాను హాస్పిటల్ గురించి. నేను తిండి ఆర్థిక పరిస్థితి బాగాలేదు. తిండి